ఒక హరీష్ రావు తరహాలో అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాడు. అంటే అటు మహబూబ్నగర్కు, హైదరాబాద్కు సమస్య ఉంటే ఆడికి అని చెప్పేసి నేను వచ్చిన తర్వాత చాలామంది కార్యకర్తలు మాట్లాడుకుంటారు ఇక్కడ. నేను తెలంగాణ ఉద్యమంలో ఒకరోజు 52 మీటింగ్లు అటెండ్ అయినాను. 52 ఒక్కరోజు. అంటే ఎక్కడి వాళ్ళు అక్కడ నేషనల్ హైవే మీద వచ్చి మీటింగ్లు పెట్టుకోవాలి, నిరసన తెలపాలని అంటే ఇక్కడ నుంచి బయలుదేరినా మేము. ఇక్కడ నుంచి బయలుదేరితే నల్గొండ, సూర్యాపేట నుంచి నల్గొండ ఎట్లా సాధ్యమవుతుంది? అంటే రోడ్ల మీద అన్ని ఊర్లలో మాట్లాడుకుంటూ లాస్ట్ 12 o'clock వరంగల్ పోయి మాట్లాడదు. ఆశ రాదా? లేదు. అంటే ఒక ఆశయం అనేది ఉంటే ఆ యాస్త అనేది రాదు. అట్లా మాకు పని వెతుక్కుంటా, అరే సమస్య ఉందంటే పోవాలని ఉంటుంది అంతే. సమస్య ఉంటే పోవాలి, మా చేతనంత సాయం చేయాలని ఉంటుంది. అదే గవర్నమెంట్లో ఉన్న, అధికారంలో ఉన్న, అధికారం లేకపోయినా అదే అలవాటు తిరుగుతుంటాం అంతే. వేరేం లేదు, దానిలో ఏం లేదు. అన్న స్పెసిఫైడ్గా నేను చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ అడుగుతున్నా, మీరు ఎందుకు నిరాకరించారు చెప్పండి, స్పెసిఫైడ్ రీజన్. కరెక్ట్ చెప్పాలంటే ఇక క్రాంతిభాయ్ ఇవ్వాలి అంటే కొంచెం టైం తీసుకొని ఇవ్వాలి. ఆయన మొత్తం గెలికి మొత్తం అడుగుతాడు. మరి పీస్ఫుల్గా మైండ్ కూడా ఉండాలి. నేను అడావుడు వచ్చి ఇచ్చింది అనుకో, ఏదో మాట్లాడితే మళ్ళీ ఏదో వెళ్ళిపోతే అనుకున్నా. అందుకే తర్వాత రేపు ఇస్తా పోయి క్రాంతిభాయ్ అన్న. లేదు ఇప్పుడే ఇవ్వాలని నువ్వు పట్టుబట్టినావు, సరే అని కూర్చున్నా. అది ఉన్న సాయంగా చెప్తున్నా. ఓకే రైట్. అంటే ఇప్పుడు కంఫర్ట్గా ఉన్నారా మీరు? ఇక కంఫర్ట్ ఏముంది, కంఫర్ట్ కూర్చున్నా. ఇప్పుడు నేను ఏ ప్రశ్నలైనా అడగొచ్చా మిమ్మల్ని? ఏదైనా అడుగు పోయి, ఏదైనా రైట్. మీ ఓటమి కారణం మీ తమ్ముడే అని అంటే తప్పది. ఓటమి కారణం 3 కారణాలు ఉంటాయి. నా నియోజకవర్గంలో ఎస్టీ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎస్టీస్ ఉన్నారు, ఎస్సీస్ ఉన్నారు, తర్వాత మైనార్టీస్ ఉన్నారు. ఎంప్లాయీస్ అందరూ కూడా మనకు పీఆర్సీ లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంప్లాయీస్ అందరూ కూడా ఈసారి టీఆర్ఎస్కి వేయద్దు అనుకున్నారు, వేయలేదు. జిల్లా హెడ్ క్వార్టర్ కనుక దాదాపు 25,000 ఓట్లు ఎంప్లాయీస్ ఉంటుంది. వాళ్ళు ఒక వన్ వే, అరే మనం ఈసారి ఇది చేయాలని చెప్పేసి. తర్వాత మైనార్టీ దగ్గర వాళ్ళు బీజేపీ, బీఆర్ఎస్ ఒకటని ఎక్కువ ప్రచారం చేయడం వల్ల కొంత మైనస్ అయింది. తర్వాత ఎస్టీల దగ్గర మీకు దళిత బంధులాగా మీకు ఇచ్చిర్రా అని చెప్పారకే 17,000 ఓట్లలో వాళ్ళు ఎక్కువ మైనస్ అయింది. ఎస్సీలకు ఇచ్చిన ఎస్సీల దగ్గర నీకు ఒకరికి వచ్చింది, మీకు వచ్చిందా చూసినావా అని చెప్పి అనే వరకు మిగతా ఎస్సీలు నారాదయ్యారు. బీసీ బంధు ఇచ్చిన దగ్గర మిగతా బీసీలు లేదా అంటే బీసీలు రాని వాళ్ళు బీసీలు. అట్లా రకరకాల ఈ కారణాల వల్ల మేము 10 సంవత్సరాల అధికారంలో ఉన్నందుకు మాకన్నా ఎక్కువ వాళ్ళు ఇస్తామని చెప్పేవారకే అట్లా మేము మోసపోయినాం తప్ప తమ్ముడు ఏం చేస్తారండి. ప్రతి ఇంట్లో ఎవరు పని చేయాల్సిందే, పని చేసిన మీద రాళ్ళు వేస్తారు అంతే. మీరు ఎవరైనా చూడండి చరిత్రలో ఏదో ఒకటి మాట్లాడుతుంటారు పని చేయొద్దని చెప్పి. వాళ్ళ తమ్ముడు వల్ల ఏమవుతుంది, అన్న వల్ల ఏమవుతుంది, వాళ్ళని చూసి ఓట్లు వేయకుండా వేస్తారా? అట్లే ఉండదు. మా ప్రభుత్వ విధానం వల్ల ఓట్లు వేస్తారు, మా పనితీరు వల్ల ఓట్లు వేస్తారు. ఇమ్మీడియట్గా ఇప్పుడు నేను ఒక్కనే కాదు కదా, జిల్లా మొత్తం ఓడిపోయారు. మరి జిల్లా అందరి తమ్ముళ్ళు, అన్నలు, బావలు, బామ్మడులు వాళ్ళు ఓడిపోతారా? జిల్లా మొత్తం ఎట్లా ఓడిపోతారు మరి రాష్ట్రంలో? అంటే కర్ణుడి సావుకు 100 కారణాలు అన్నట్టుగా శ్రీనివాస్ గౌడ్ ఓడిపోవడానికి కూడా తమ్ముడు ఒక కారణం. తమ్ముడు క్వశ్చన్ లేదు, అది ఏముంటుంది, తమ్ముని పాత్ర ఏముంటుంది. రైట్. ఎక్కడ చూసినా క్లియర్గా మీ నియోజకవర్గంలో కావచ్చు, లేకపోతే తెలంగాణలో కావచ్చు, లేకపోతే మిమ్మల్ని నమ్మినటువంటి అభిమానులు కావచ్చు, మీతో తిరిగేటటువంటి ఫాలోవర్స్ చెప్పే అంశం ఏంది అని అంటే, మా అన్న, మా శ్రీనన్న ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అసలు ఆయనే అని చెప్పేసి క్లియర్గా చెప్తుండే. అటువంటి వ్యక్తి ఓడిపోవడం ఏంది అని అనేది పెద్ద విచిత్రం. చూడండి, అక్కడ ప్రధానంగా ఈ 3 ఫ్యాక్టర్స్. వీళ్ళంతా అంటే అసత్య ప్రచారం నమ్మి మోసపోయారు. ఇప్పుడు ఎన్టీ రామారావు ఓడిపోయిండు మా జిల్లాలోని. అంతకుముందు ఇందిరాగాంధీ గారు ఓడిపోయినరు, రాహుల్ గాంధీ గారు ఓడిపోయినరు, ప్రియాంక గాంధీ గారు ఓడిపోయినరు, మా కేసీఆర్ గారు కూడా కామారెడ్డిలో ఓడిపోయినరు. పెద్ద వాళ్ళు కూడా అందరూ ఓడిపోయారు కదా. ప్రైమ్ మినిస్టర్ కూడా ఓదారి నడితే ఓడిపోయినరు. ఓడిపోయినంత మాత్రం గెలిచినప్పుడు గెలిపించారు కదా, ఇదే ప్రజలు గెలిపించారు కదా. ఇదే ప్రజలు 2 సార్లు గెలిపించారు. ఈ జిల్లాలోనే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు హైయెస్ట్ మెజారిటీ ఎవరికి లేదు, నాకే వచ్చింది. హైయెస్ట్ మెజారిటీతో గెలిపించినప్పుడే వాళ్ళు మంచోళ్ళు. ఎట్లయితుంది మరి? గెలిపించినప్పుడు ఎవరు గెలిపించినట్లా? ఇప్పుడు ఎవరైతే వాళ్ళు ఓడిపోయినామో వాళ్ళు మళ్ళీ గెలిపించినట్లా? అట్లా ఉండదు. రాజకీయాలు ఎట్లుంటుంది అంటే క్రాంతి గారు, ఓడిపోయినప్పుడు అంటారు ఉంటే ఇప్పుడు కొంత జెలసీ ఉంటుంది, ఉండొచ్చు. నేను పూర్తిగా కొట్టిపాడేయలేను. కొంత అరే మనసులలో రకరకాల మంది ఈయన వల్ల ఓడిపోయిన, ఆయన వల్ల కొత్త ఉండొచ్చు. కానీ నా ఓటమికి నాకు తెలిసినంత వరకు ప్రధానమైనటువంటి కారణం, ఓడించే శక్తి ఒక వ్యక్తికి లేదు, గెలిపించే శక్తి ఒక వ్యక్తికి లేదు. గెలవడం అనేది పార్టీ విధానాలు చేసిన అభివృద్ధి, ఓడిపోవడం అనేది ఇంకా ఎక్కువ అభివృద్ధి అవుతుంది, ఇంకా ఎక్కువ డెవలప్ అవుతుంది, ఇంకా రకరకాలు అవుతుంది. రకరకాలుగా ఉన్నాయి, ఎన్నో రీజన్స్ ఉన్నాయి. ఇంకోటి చెప్పాలంటే మేము చెప్తున్నాం కదా, మేము ఇచ్చిన స్కీమ్స్ అన్నీ కూడా డైరెక్ట్గా మా నాయకుల నెంబడి ఇవ్వలేదు, డైరెక్ట్ ఆన్లైన్ అకౌంట్లో ఇచ్చినాం.